నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. సల్మాన్ ఖాన్ కథానాయకుడుగా, అపూర్వ లఖియా డైరెక్టర్గా ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమా సల్మాన్ ఖానే తీస్తున్నాడు. నిర్మాత సల్మాన్ ఖానే. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ కింద ఆ సినిమా రాబోతుంది. నిజానికి సినిమా ప్రారంభించినప్పుడు ఈ సంవత్సరం 2026 ఏప్రిల్లో విడుదల చేయాలనేది వాళ్ళు అనుకున్నది. లాస్ట్ ఇయర్ సినిమా షూటింగ్ చాలా వరకు అయ్యింది. లాస్ట్ ఇయర్ దాదాపు 50-60% లాస్ట్ ఇయర్ అయిపోయింది. ఆ తర్వాత ఆ సినిమా లేట్ అవుతూ వచ్చింది. దానికి కారణాలు ఏంటి? ఇది సినిమాకు సంబంధించిన అంశమే కాదు, రాజకీయాలకు సంబంధించిన అంశం కూడా మనం చూడాల్సి ఉన్నది. ఆ సినిమా పేరు బ్యాటిల్ ఆఫ్ గల్వాన్. గల్వాన్ అనేది మనకు గుర్తుండే ఉంటుంది. చైనా భారత్ బార్డర్ పాయింట్ అది గల్వాన్. ఆ గల్వాన్లో చైనా సైన్యం మన సైన్యము కర్రలతో రాళ్లతో కొట్టుకున్న సంఘటన మనం మర్చిపోం. దాదాపు 20 మంది సైనికులు చనిపోయారు. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పేరుతో సల్మాన్ ఖాన్ సినిమా తీస్తున్నాడు. యాక్చువల్గా ఆ సినిమా పేరు మారిపోయింది. ఇప్పుడు మాతృభూమి ఆ సినిమా పేరు. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పేరుతో కథ రాసుకున్నారు. దేశభక్తికి సంబంధించిన కథ. చైనాకు వ్యతిరేకమైన సినిమా. నిజం చెప్పాలంటే దేశభక్తి సినిమాలు మన దేశంలో చాలా వస్తున్నాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్ వ్యతిరేక సినిమాలే వచ్చాయి. ఈ సినిమా గల్వాన్ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని, గల్వాన్లో మన వాళ్ళు చాలామంది చనిపోయారు ఆ ఘర్షణలో. అందులో మన తెలంగాణకు చెందిన సంతోష్ అనే కల్నల్ కూడా ఉన్నారు. అతని పాత్రను పోషిస్తూ సల్మాన్ ఖాన్, సంతోష్ బాబు సల్మాన్ ఖాన్ ఆ పాత్ర పేరు అందులో పోషిస్తూ ఆ సినిమా తీసి కథ రాసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ దాదాపు 40-50% అయిపోయింది. అప్పటికి అయిపోయిన తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి. అదేంటో కూడా మనం మాట్లాడుకోవాలి. మొత్తం సినిమా చైనాకు వ్యతిరేకంగా దేశభక్తిని ప్రేరేపిస్తూ తీసిన సినిమా. ఆ సినిమా టీజరు 2025 డిసెంబర్ 27వ తేదీన సల్మాన్ ఖాన్ పుట్టినరోజు, ఆ రోజు పుట్టినరోజు నాడు ఆ టీజర్ రిలీజ్ చేశారు ఆ సినిమాకి సంబంధించి. जख्म लगे तो मेडल समझना और मौत दिखे तो सलाम करना और कहना बिरसा मुंडा की, बजरंग बली की, भारत माता की. ఆ టీజర్ 1 నిమిషం 12 సెకండ్ల టీజర్లో మొత్తం దేశభక్తిని ప్రేరేపించే విధంగా టీజర్ ఉంటుంది. సల్మాన్ ఖాన్ వాయిస్ ఓవర్తోనే టీజర్ ప్రారంభమవుతుంది. లడక్ వ్యాలీకి సంబంధించి విజువల్స్ చూపిస్తారు. 15,000 అడుగుల ఎత్తులో మంచు, గల్వాన్ రివర్, హార్ష్ టెర్రైన్ చూపిస్తూ 15,000 అడుగుల ఎత్తు ఆ విజువల్స్ అన్నీ మనకు చూపిస్తూ ఉంటాయి. అక్కడ సల్మాన్ ఖాన్ తను నాయకత్వం వహిస్తున్న మిలిటరీ ఆర్మీతో ఆయన ఉపన్యాసం, వాళ్లను మాతృదేశం కోసం మనం పోరాడాలి అని ఆయన వాళ్ళు ఉత్తేజపరిచే ఉపన్యాసం. ఆ విధమైన వివరాలతో ఆ టీజర్ ఉన్నది. సల్మాన్ చేతిలో కర్ర, మిలిటరీ వాళ్ళ, మన భారత్ మిలిటరీ వాళ్ళ చేతిలో కూడా కర్రలు పట్టుకున్న వీళ్ళు అవతల చైనా వాళ్ళు ఉంటారు. చైనా వాళ్ళు తుపాకులు పట్టుకుంటారు. వాళ్ళతో ఎట్లా పోరాడారు అనేది వాళ్ళ మీదకి దూకి, చాలా ధైర్యంగా వాళ్ళ మీదకి దూకి పోరాటం అనేది మనకు చూపిస్తారు. చివరికి మరణానికి ఎందుకు భయపడాలి మనం, అది ఎప్పుడైనా వచ్చేదే కదా అనే డైలాగ్తో ఆ టీజర్ ముగుస్తుంది. ఆ టీజర్ వచ్చింది. టీజర్ వచ్చిన తర్వాత అసలు కథ మొదలైంది. టీజర్ వచ్చిన తర్వాత ఈ టీజర్, చైనాలో ఈ టీజర్ చూసిన చాలామంది టీజర్కు వ్యతిరేకంగా నెటిజన్లు పోస్టులు పెట్టడం మొదలయ్యేది. చాలామంది నిపుణులు మాట్లాడడం మొదలైంది. అక్కడ గ్లోబల్ టైమ్స్ అని అక్కడ వాళ్ళ జాతీయ పత్రిక దీని గురించి రాసింది. చాలా వ్యతిరేకంగా రాసింది టీజర్ గురించి, రాబోయే సినిమా గురించి. సినిమా నిజాలను మార్చేస్తుందని, డిస్ట్రాక్ట్ చేస్తుందని, నిజాలను మార్చేస్తుందని విమర్శలు మొదలైనవి.
ఇది భారతీయ నేషనలిస్టిక్ మెలో డ్రామా అని విమర్శలు చేసింది గ్లోబల్ టైమ్స్. ఇది ఐడియాలజికల్ టాక్సిన్స్, సైద్ధాంతిక విషం విరజమ్మింది ఈ సినిమా, అన్ని అబద్ధాలతో ఉన్నది అని చాలా విమర్శలు. సల్మాన్ ఖాన్ మీద విమర్శలు చేశారు, సినిమా మీద విమర్శలు చేశారు. ఇక చాలా విమర్శలు చేస్తూనే ఇందులో ఒక మాట అంటారు, ఇలాంటి సినిమాలు జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తారు తప్ప ఇంకా దేనికి ఉపయోగపడదు. దీనివల్ల ఇటీవల మెరుగుపడుతున్న భారత్ చైనా సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది అని రాశారు. భారతదేశ చైనా సంబంధాలు దెబ్బతింటాయి అనేది గ్లోబల్ టైమ్స్ రాసింది. ఇది రాసిన తర్వాత సరే రాసింది, చైనాలో చాలామంది నెటిజన్లు దీని మీద దుమ్మెత్తిపోసారు. కొంతమంది నిపుణులు కూడా, మిలిటరీ నిపుణులు కావచ్చు, మేధావులు, చైనాలోని మేధావులు ఈ సినిమాకు సంబంధించి చాలా రకాలుగా విమర్శలు చేశారు. చేసిన కొద్ది రోజులకే ఈ సినిమా ది బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే సినిమా పేరు మారిపోయింది. మాతృభూమి అని దీనికి పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత తెలిసిన విషయం, బాలీవుడ్ హంగామా లాంటి పత్రికలు ఇంకా కొన్ని మీడియా సంస్థలు కూడా రాసిన విషయం ఏంటంటే, షూటింగ్ కూడా 40% షూటింగ్ని తీసేసి కొత్తగా మళ్ళీ 40% షూటింగ్ చేశారు. కథను పూర్తిగా మార్చేసి, అప్పటి వరకు చేసిన 40% తీసేసి కథను మొత్తం మార్చేసి మళ్ళీ షూటింగ్ చేశారు. కథ గతంలో చైనాకు వ్యతిరేకంగా ఉన్న ఘట్టాలు మొత్తం తీసేసి కథను దేశభక్తి సినిమాగా మార్చారు తప్ప చైనాకు వ్యతిరేకంగా కాకుండా దేశభక్తి సినిమాగా మార్చారు. వాస్తవ సంఘటనల ఆధారంగానే అంతకుముందు తీశారు, అది చెప్పారు కూడా, వాస్తవ సంఘటనల ఆధారంగా తీస్తున్నామని. కానీ తర్వాత కథలో వాస్తవ సంఘటనల ఆధారంగా కాకుండా కథలో కొంత భాగాన్ని కల్పితం చేసి పడేశారు. వాస్తవ సంఘటనలు తీశారు, కల్పితం చేసేసి తీశారు. దాన్ని ఒక కల్పిత కథగా ప్రచారం చేస్తున్నారు. భారత చైనా మధ్య ఉన్న ప్రస్తుత దౌత్యపరమైన ఉద్రిక్తతల దృష్ట్యా అధికార వర్గాల సూచన మేరకు సినిమా పేరు మార్చాలని సల్మాన్ ఖాన్ నిర్ణయించుకున్నారని పత్రికలు రాశాయి. అయితే బాలీవుడ్ హంగామాతో సహా మరికొన్ని మీడియా సంస్థలు చెప్పిన విషయాలు ఏంటంటే, ఈ కథను మొత్తం మార్చే విధంగా, కథను టైటిల్తో సహా మార్చే విధంగా సల్మాన్ ఖాన్ మీద ఒత్తిడి వచ్చింది అనేది మీడియా బయటపెట్టిన విషయం. చాలా మీడియా సంస్థలు బయటపెట్టాయి. ఎవరి నుంచి ఒత్తిడి వచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచే ఈ ఒత్తిడి వచ్చిందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఒత్తిడి వచ్చింది వీళ్ళ నుంచే అని ఎక్కడ రాసి ఉండదు. వాళ్ళు సల్మాన్ ఖాన్తో మాట్లాడినట్టు ఎక్కడ ఉండదు, ఆధారాలు ఉండవు. కాబట్టి అనుమానాలు వ్యక్తం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఒత్తిడి వచ్చింది. చైనాకు వ్యతిరేకంగా తీస్తున్న సినిమాను ఆపేయమని ఒత్తిడి వచ్చిందా, లేకపోతే మార్చుకోమని ఒత్తిడి వచ్చిందా కన్ఫర్మ్గా తెలియదు. కానీ మార్చుకోవడం అయితే జరిగింది. మొత్తం ఇప్పుడు ఆ సినిమా మాతృభూమి అనే సినిమా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ మాతృభూమిగా మారిపోయింది. గాల్వాన్ సంబంధం లేదు. ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా ఉన్న తీసిన ఘట్టాలేవి ఇప్పుడు అందులో లేవు. పూర్తిగా వేరే రకంగా దేశభక్తి సినిమా. ఇప్పటికే అది చాలా దేశభక్తి సినిమాలు మన దేశంలో సక్సెస్ అయినంతగా ఇంకే దేశంలో కాకపోవచ్చు. సినిమా చాలా సింపుల్, పెద్దగా కథ కూడా అవసరం లేదు దేశభక్తి సినిమాకు. దేశభక్తిని రెచ్చగొడుతూ, జాతీయవాదాన్ని రెచ్చగొడుతూ కొన్ని నినాదాలు ఉంటే చాలు, సినిమాలు సక్సెస్ అయిపోతాయి. అట్లా ఇప్పుడు దీన్ని కూడా దేశభక్తి సినిమాగా తయారు చేస్తున్నారు. దేశభక్తి సినిమాగా తయారు చేయడం అనేది అంతవరకు ఓకే. కానీ ఆ దేశభక్తి, మన దేశభక్తి ఎప్పుడు కూడా సినిమాలో ఇంకో దేశానికి వ్యతిరేకమే కదా. మన దేశభక్తి చెప్పడము అంటే, మన దేశభక్తి నిరూపించుకోవడం అంటే మన శత్రు దేశాలను విమర్శించడం. మన శత్రు దేశాలంటే మన దేశానికి శత్రు దేశాలని ప్రకటించుకున్న శత్రు దేశాలు. మరి పాకిస్తాన్ శత్రుదేశం, చైనా కూడా శత్రుదేశం అనే కదా ఇంతకాలం మనం మాట్లాడుతున్నది. మన భూభాగాన్ని ఆక్రమించుకున్నదని చెప్తున్నాం. ఇప్పటికీ నిన్నగాక మొన్న అరుణాచల్ ప్రదేశ్ అది మా రాష్ట్రమే, మా భూభాగంలో భాగమే, చైనాలో భాగమే అది ప్రకటించారు. వాళ్ళ దేశ చిత్రపటంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. సార్వభౌమాధికారం ఏమైనట్టు? ఒకవైపేమో చైనా మన భూమిని ఆక్రమించుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికీ దాన్ని మోడీ ఒప్పుకోవట్లేదు. రాహుల్ గాంధీ చాలాసార్లు చెప్పారు భూమి ఆక్రమించుకున్నది, చాలా లోపలికి వచ్చేసింది చైనా అని. మోడీ కూడా చాలాసార్లు అంతకుముందు అధికారంలోకి రాకముందు చాలాసార్లు ఆ విషయం చెప్పాడు.
మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చైనాకు వ్యతిరేకంగా మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ రోజుకి వాళ్ళ కార్యకర్తలకు బీజేపీ ప్రభుత్వం చైనాకు దగ్గర అవుతున్నది అంటే వాళ్ళే ఆశ్చర్యపోయే పరిస్థితి. మొన్న ఈ మధ్యనే చైనాకు సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ వచ్చి బీజేపీ పార్టీ ఆఫీసులో కూర్చొని వాళ్ళతో చర్చలు జరిపారు. చాలా మందిని కలిశారు బీజేపీ నాయకులు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. ఒకవైపు చైనా వస్తువులను బహిష్కరించండి అని పిలుపులు ఇస్తారు పార్టీ పరంగా, చైనా వస్తువులు రాకుండా అడ్డుకోవాలని మాట్లాడతారు. ఇంకొక వైపు చైనాతో దోస్తానా చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? గతంలో మనకు గుర్తుండే ఉంటుంది, 2023లో అనుకుంటా, 23లో మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఏఎన్ఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు? చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, మనం చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ, మనం ఢీకొనలేము దాంతో, యుద్ధంలో కానీ ఎందులో కానీ దాంతో ఢీకొనలేము. అంటే మనం దానికంటే చాలా బలహీనం కాబట్టి అది ఏం చేసినా చూస్తూ కూర్చోవాలి. మనకంటే పాకిస్తాన్ చాలా బలహీనం కాబట్టి మనం ఏమైనా చేస్తాం, ఎగిరెగిరి పడుతుంటాం పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ అనగానే టెర్రరిస్ట్ దేశం అని, పాకిస్తాన్ అనగా అక్కడ మొత్తం టెర్రరిస్ట్ గుంపులు ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు దాడి చేయొచ్చు, చాలా ఈజీ వ్యవహారం. మన మీడియా అయితే మొత్తం పాకిస్తాన్ ఆక్రమించుకుంటుంది కూడా. చిన్న దేశము, బలహీన దేశము, మనం నిజంగానే పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఆక్రమించుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు కూడా, అంత బలహీనమైన దేశము కాబట్టి మనం ఏమైనా మాట్లాడగలుగుతాం పాకిస్తాన్ గురించి. మన భూభాగాన్ని కూడా పాకిస్తాన్ ఆక్రమించుకోలేదు, కానీ చైనా ఆక్రమించుకున్నది, మన భూభాగాన్ని ఆక్రమించుకుంది, భారత భూభాగాన్ని. ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ తనదనే చెప్తున్నది. గాల్వాన్లో అనేక మంది సైనికుల్ని చంపేసింది. అయినా చైనాకు వ్యతిరేకంగా గొంతు విప్పడానికి మన విశ్వగురువు గారికి కానీ, ఆ ప్రభుత్వంలో ఇతరులకు కానీ, చివరికి ఆర్ఎస్ఎస్, దేశభక్తి గురించి కథలు చెప్పే ఆర్ఎస్ఎస్తో సహా ఎవ్వరికి గొంతు పెగలదు. చైనాకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేరు. పైగా చైనాకు వ్యతిరేకంగా తీస్తున్న సల్మాన్ ఖాన్ తీయబోతున్న సినిమాను చాలా ఆపగలుగుతారు. దానివల్ల చైనాతో సంబంధాలు ఎక్కడ దెబ్బతింటాయో అని సినిమాను ఆపగలిగారు, కానీ వాళ్ళు భూమి ఆక్రమించుకోకుండా ఆపగలిగారా? ఆ ఆక్రమించుకున్న భూమి నుంచి వాళ్ళ వెనక్కి పంపగలిగారా? అరుణాచల్ ప్రదేశ్ మాదే అని వాళ్ళు చెప్పకుండా ఉంచగలిగారా? మీరు ఆపగలిగారా దాన్ని? బలవంతుడైతే ఒక పద్ధతి, బలహీనుడైతే ఇంకో పద్ధతి. ఇదేనా మనం అనుసరించే న్యాయం? ఒకవైపు ఏమో కింది స్థాయి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, మిగతా వాళ్ళు చైనా గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. ఎవరైనా కమ్యూనిస్టులు బీజేపీని విమర్శిస్తే మీరంతా చైనా కుక్కలు అని చైనా కుక్కలు అని సోషల్ మీడియా చూడండి, చైనా కుక్కలు మీరు అని మాట్లాడుతుంటారు. కానీ నిజానికి చైనాతో దోస్తానా చేస్తున్నది ఎవరు? మోడీ. ఎందుకు దోస్తానా చేస్తున్నాడు? భయంతో. అటు ట్రంప్కు భయపడతాడు, ఇటు చైనాకు భయపడతాడు. ఇట్లా భయపడుతూ బతకడమేనా మన భారతదేశం? చివరికి అందరికీ భయపడ్డమేనా? గత ప్రధానమంత్రులు చేసిన పని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎంత ధైర్యంగా తలెత్తుకొని జీవించేటట్టు చేశారు. ఇదేనా మన సార్వభౌమాధికారం? ట్రంప్ ఏం చెప్తే అది వింటాం, ట్రంప్ ఏది చేయమంటే అది చేస్తాం. మన భారతదేశ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా అనేక పనులు ట్రంప్ చేయమన్నవన్నీ చేస్తాం. చాలాసార్లు మాట్లాడాను ఆ విషయం గురించి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమేం పనులు చేశాడు అవసరం లేదు. చివరికి చైనా ఏం చేయమన్నా చేస్తామా? రేపు చైనాతో మంచిగా ఉండడం కోసం ఓ సినిమాను ఆపేస్తాం. చైనాతో మంచిగా ఉండడం కోసం రాహుల్ గాంధీ మాట్లాడిన దాన్ని రాహుల్ గాంధీ మీద దాడి చేస్తాం, రాహుల్ గాంధీ మీద కేసులు పెడతాం. రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో తప్పే ఉందో చెప్పం, నిరూపించే ప్రయత్నం కూడా చేయరు వీళ్ళు. ఇట్లా సినిమాలను ఆపేయగలరేమో కానీ, మీరు కథలను మార్చగలరేమో కానీ జరుగుతున్న పరిణామాలను మీరు ఆపలేరు. మీ చేతిలో ఏమి లేదు. చైనా బలంగా తయారవుతుంది. చైనా నిజంగానే బలమైన ఆర్థిక వ్యవస్థ, మనకంటే చాలా స్ట్రాంగ్ అయిన ఆర్థిక వ్యవస్థ, మనకంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ, అన్నీ నిజంగానే మనకంటే బలమైనదే. అయినప్పుడు నువ్వు ఇక్కడ చైనాను ఒకవైపు ఏమో కింది స్థాయి మీ కార్యకర్తలతో విమర్శలు చేయిస్తావు, పై స్థాయిలో నువ్వు చైనాతో చేతులు కలుపుతావు. ఇట్లా ద్వంద్వ వైఖరి ఎందుకు ఉండాలని, రెండు నాలుకల ధోరణి ఉండాల్సిన అవసరం ఏముందని.
నువ్వు నిజంగానే చైనాతో దోస్తానా చేయదలుచుకున్నావు బహిరంగంగా చెప్పు. చైనాతో స్నేహం మాకు అవసరం, భారతదేశానికి అవసరం అని బహిరంగంగా చెప్పు. భారత ప్రయోజనాలకు నష్టం లేకుండా ఎవరితోనైనా స్నేహం చేయి. భారతదేశ ప్రజల ప్రయోజనాలకు ఏమాత్రం నష్టం కలగకుండా ఎవరితోనైనా స్నేహం చేయి. ట్రంప్తో చేసినట్టు చేయకు. భారత ప్రయోజనాలకు నష్టం తీసుకొచ్చి ట్రంప్ లాంటి స్నేహితుడు అవసరం లేదు. నువ్వు అమెరికాతో స్నేహం చేయదలుచుకుంటే సమాన స్థాయిలో స్నేహం చేయి. సమాన స్థాయిగా కాదా చూసుకో ముందు. అట్లా స్నేహం చేయి, ధైర్యంగా నిలబడి స్నేహం చేయి. చైనాతో కూడా మనకు నష్టం కలగకుండా స్నేహం చేస్తే ఉపయోగం ఉందంటే చెయ్యి. కానీ 2 నాలుకల పద్ధతి, ద్వంద్వ ప్రమాణాలు పాటించకు. ఒక దగ్గర ఇక్కడేమో చైనా వ్యతిరేకంగా మాట్లాడుతూ కమ్యూనిస్టులను చైనా కుక్కలను విమర్శిస్తూ నువ్వేమో చైనాకు దగ్గరవుతావు. చైనాని ఎవరైనా విమర్శిస్తే వెంటనే పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా సినిమాను ఆపడానికి దిగి వస్తారు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? ముందు ఈ ద్వంద్వ వైఖరిని మార్చుకొని 2 నాలుకల పద్ధతి మార్చుకొని మీ రాజకీయ ప్రయోజనాల కోసం భారతదేశంలో ఒక రకంగా, దీనికి విరుద్ధంగా విదేశాల్లో మొన్న రామ్మాధవ్, సేమ్ రామ్మాధవ్ లాగే. రామ్మాధవ్ ఏం చేశాడు? అమెరికాకి వెళ్ళి అమెరికా కోసం, ట్రంప్ కోసం తాము ఏమేం త్యాగం చేశారో చెప్పొచ్చాడు. అందరూ బహిరంగంగా చెప్పాడు కదా. మనం కూడా వీడియో చేశాను, నేను కూడా బహిరంగంగా చెప్పొచ్చాడు. We lagged behind. We agreed to stop buying oil from Iran. We agreed to stop buying oil from Russia, facing so much criticism from our Indian opposition. We agreed for 50% tariffs. Agreed means we did not say anything. We maintained our patience. 50% tariffs we agreed. Today, in the new trade deal also, we agreed for 18% tariffs, higher than what it used to be. I mean, average tariff. So, where is India lagging behind in that? What are those issues that where India is not doing enough? వీడియోలో సాక్ష్యాలు ఉన్నాయి, ప్రపంచమంతా చూసింది. ఎన్ని త్యాగాలు చేసింది భారతదేశం అందరిని వ్యతిరేకించి. రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దంటే కొనడం మానేశాం. ఇరాన్ దగ్గర ఆయిల్ కొనొద్దంటే కొనడం మానేశాం. ట్యాక్స్లు ఎంత వేస్తే 50% వేసినా ఊరుకున్నాం, ఓకే అన్నాం. 18% వేసినా ఊరుకున్నాం, ఓకే అన్నాం. మీరు ఏం చెప్తా చేశాం అని బహిరంగంగా ఒప్పుకున్నాడు. ట్రంప్ ఏం చెప్తా చేశామని. మా దేశంలో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా, ప్రజలు వ్యతిరేకిస్తున్నా సరే మేము ట్రంప్ కోసం ఇన్ని పనులు చేశామని చెప్పుకున్నాడు. అమెరికా వెళ్ళేమో అది చెప్తాడు, ఇండియాకు రాగానే ప్లేట్ ఫిరాయిస్తాడు. క్షమించండి, నేను అలా చెప్పాలనుకోలేదు, నేను వేరే రకంగా చెప్పాలనుకున్నా, మనం అవన్నీ చేయలేదు. ఇట్లా 2 నాలుకల ధోరణి ఆర్ఎస్ఎస్కు ముందు నుంచి అలవాటే. ఒక దగ్గర ఒక మాట, ఒక దగ్గర ఏమో గాడ్సే దేవుడని కీర్తిస్తారు, ఒక దగ్గర ఏమో మహాత్ముని చంపిన హంతకుడని మాట్లాడతారు. ఒకే మాట, 2 మాటలు ఒక్కళ్ళే మాట్లాడగలుగుతారు. మీరు అంత గొప్పోళ్ళు. మీరు 2 విరుద్ధమైన మాటలు ఒక్కళ్ళు మాట్లాడగలిగేంత గొప్పోళ్ళు మీరు. ఆర్ఎస్ఎస్ చరిత్ర లాంటిది. స్వతంత్ర పోరాటానికి ముందు ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డ రోజు నుంచి అదే చరిత్ర మీది. ఇప్పుడు కూడా కొత్తగా మీరేం మారలేదు. చైనా విషయంలో మారలేదు, అమెరికా విషయంలో మారలేదు, భారతదేశ ప్రజల విషయంలో కూడా మీరు ఎన్నటికీ మారలేరు, మారరు. ఇలా మీరు భారతదేశ ప్రజానీకాన్ని మోసం చేస్తూ ఎంతకాలం ఈ విధంగా పరిపాలన సాగించగలరో అది భవిష్యత్తు తేలుస్తుంది. ఎల్లకాలం ఇలా మోసం చేస్తూ మీరు పరిపాలన సాగించగలం, 2 నాలుకల ధోరణితో ఎంతకాలమైనా కొనసాగలం మీరు అనుకుంటే ఖచ్చితంగా మీకు భారత ప్రజలు బుద్ధి చెప్తారు. ఎంతో కాలం మీ ఈ ఆటలు సాగే అవకాశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.